హలో ఫ్రెండ్స్, వాతావరణ అప్డేట్స్కి స్వాగతం. ఇప్పుడైన తాజా వార్త, పడిపోతున్న ఉష్ణోగ్రతలు ఈ 4 జిల్లాల వారు జాగ్రత్త. వీటికి సంబంధించిన పూర్తి సమాచారం మీకు వీడియోలో అందించడం అయితే జరుగుతుంది. ఎవరైతే మన ఛానల్ని నచ్చినట్లయితే లైక్ కొట్టండి. వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ ఉంటే ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి, కామెంట్ చేయండి, అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. డైలీ వాతావరణ అప్డేట్స్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి, అదేవిధంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వ పథకాలు, అదేవిధంగా ప్రజలకు ఉపయోగపడే విషయాలు, బ్రేకింగ్ అప్డేట్స్ కానీ, ఇటు వాతావరణ ఇన్ఫర్మేషన్ కానీ, అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కానీ, ఇతరత్ర ఏ విషయాలైనా కూడా మీకు అందించడం అయితే జరుగుతుంది. కాబట్టి మన ఛానల్ ఇప్పుడు మన ఛానల్ లైక్ కొట్టండి, కామెంట్ చేయండి, షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఇక్కడ వివరాలకి ఇక్కడ వెళ్ళిపోయినట్లయితే, ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చలి తీవ్రత అనేది కాస్త తగ్గిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇవి ఉష్ణోగ్రతలన్నింటివి మళ్ళీ పడిపోతున్నట్లు వాతావరణ అధికారులు స్పష్టంగా తెలియజేయడం అయితే జరిగింది. నిన్నటి రోజున చూసుకున్నట్లయితే దాదాపు 3.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్లు సమాచారం అయితే రావడం జరిగింది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జిల్లాలో చూసుకున్నట్లయితే ఇటు తూర్పు గోదావరి, అటు పశ్చిమ గోదావరి, అదేవిధంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో పాటు ఏలూరులో కూడా అతి తక్కువ విజిబిలిటీ నమోదైంది కూడా సమాచారం. అదేవిధంగా అన్ని జిల్లాలో మంచు దుప్పటి కమ్మేస్తుందని సమాచారం అయితే రావడం జరిగింది. ఇవాళ కూడా దట్టమైన పొగమంచు కూడా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు స్పష్టంగా తెలియజేయడం అయితే జరిగింది. అంటే పొగమంచుతో కూడిన వాతావరణం ఉంటుంది కాబట్టి చలి తీవ్రత అనేది పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దాదాపు ముసలివారు ఎవరైతే ఉన్నారో వారు కానీ అందరూ కూడా ప్రయాణమే వెళ్తున్నప్పుడు కూడా చాలా జాగ్రత్తగా వెళ్ళాలని కూడా వీడియో ద్వారా మీకైతే అందించడం అయితే జరుగుతుంది. ఎందుకంటే పొగమంచు